Check one. Test. 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 Check one. Test. Test. Check. Test. உனக்கு ஷோரா வேண்டாமா? ரொம்ப ஃபுல்லா இருக்கேன். யூ என்ஜாய். కన్నే కొనుకొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ హలో పిఠాపురం, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి లేడీస్ యాంకర్ వస్తుంది అనుకుంటే నేను వచ్చానని చూస్తున్నారా? నేను చెప్పా సార్, లేడీస్ యాంకర్ అంటే ఇప్పుడు మరి మనం వెళ్ళేది పిఠాపురం, మా కుర్రోళ్ళు మా వాళ్ళుగా ఉండరు, తట్టుకోలేరని చెప్పా. మరి ఏం చేద్దాం అన్నారు సార్, వాళ్ళని తట్టుకోవాలంటే మనమే సరిపోతాం సార్, అందుకే మనమే వెళ్దామని చెప్పాను. అందరూ ఎలా ఉన్నారు? మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మా వర్మ గారికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వారికి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. చూడు, మాట్లాడుతుంటే నాకే టెన్షన్ వస్తుంది ఇక్కడ మీ గోల్ చూసి. హీరో గారికి ఓ వేసుకోండి ఒకసారి. ఓ సారీ, ఓయ్ కాదు ఆయ్. సరే, ఇప్పటికే పాపం మీరు మా కోసం వెయిట్ చేసి చాలా అలసిపోయి ఉంటారు. ఫస్ట్ సార్ ట్రైలర్తో వెళ్దామా, క్లిప్స్తో వెళ్దామా? ఉందా సార్? ఆర్డర్ ఉందండి సార్, అది కొంచెం ఓపిక పట్టండి. ఒక్క నిమిషం. ఫస్ట్ సాంగ్స్తో అంట, మామూలుగా ఉండదు. రెడీ అన్నా? రెడీయా అన్నా? అది ఓ వేసుకుంటే వేస్తారంట, అది అందుకే ఆ వేసుకోండి. ఓ అంటే ఇక్కడ ఎవరు పలకరు. ఆయ్ ఓకే, వేసుకోండి సాంగ్. ఇలాంటివన్నీ చాలా కష్టం.
కొదిలేసి కళ్ళల్లో కలువలు పూసే సోఫియానా గుండెల్లోనా ప్రేమవానా కటినెరుగవు నీ నయనాలు వెలుతురులూరగా నీ కను చూపులు శీతలమౌనే ఆ పవనాలు సోకిన చాలే నీ పాదాలు నీ వలనే అలలు కోదారినా వదిలేకే నన్ను నా దారినా నీ చలవే చాపిలై మింగినా ఈ నేలకు వెన్నెలై జారెనా సాంగ్ ఎలా ఉంది? పోలా? అరే అరే వీళ్ళని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు కానీ నువ్వు కూడా రారా బాబు. ఏంటి డాన్సుల్లో స్టేజ్లు అవతల వైపు ఉండి ఊపడాలనుకున్నావు ఏంటి వీళ్ళని తట్టుకోవడం అంటే? ఇటు వచ్చాక ఇలాగే ఉంటది. అది యాంకర్ అయినా నువ్వైనా అలాగే ఆడేసుకుంటారు. అదే గుర్తుపెట్టారా? ఎలక్షన్ల ముందు ఒకటి వదిలేం కుర్రాడి గురించి, మళ్ళాటి కుర్రాళ్ళ గురించి చాలా వదిలేం. అందులో ఇది ఒకటి చేస్తారా చూస్తారా? చూద్దరు కానీ అన్నా వీడిది ఏదో వదిలేం కదా, అది ప్లే చేయండి. ఏదిరా రే? అదేరా అయితే ఓకే. ఏమన్నా టెక్నికల్ ఇష్యూ? కుర్రోళ్ళు గోలాడేస్తారు. ఏయ్ ఏంది ఇది? ఏ పద్ధతిగా లేదు. ఏయ్ కుర్రోళ్ళు మామూలుగా ఉండరా? అదిగో వేస్తున్నారు లేదా? ఏ పాపం వీడు ఎంత కష్టపడి అంతరించిపోతున్న ఆడతాం కదా, నేనే చెప్పాను. అంతరించిపోతున్న కళలు గుర్తు తెచ్చుకొని అలాంటివి కావాలని ప్రశ్నించిన ఒక యువత డైలాగ్ వెళ్ళిపోతున్నారు. ఏ చేస్తావా? మంచినీళ్ళు ఇవ్వండి బాబు. ఎందుకు తీసుకోవాలి బాబు అసలు పర్మిషన్లు? అదే ఎందుకు తీసుకోవాలి పర్మిషన్లు? మా టీవీలో మా అవార్డ్స్ కి, జీ టీవీలో జీ అవార్డ్స్ కి, ఈ టీవీలో జబర్దస్త్, టీ జోడి, మా జోడి, పకోడి అంటూ ఏ ఎంటర్టైన్మెంట్ కి లేని పర్మిషన్లు మనమే ఎందుకు తీసుకోవాలి బాబాయ్? చెప్పండి. పండగ వస్తే చాలు డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయో అన్న టెన్షన్ తో మా కుర్రోళ్ళు అందరూ చచ్చిపోతున్నాం. ప్రతిసారి ఇంతే. తూర్పు పాలలో డాన్సులు ఉన్నాయండి, తర్వాత ఎలా ఉంది బాబాయ్? ఒళ్ళు చేసిందా? రంగు వచ్చిందా? ఫ్లేవర్ ఏమైనా పెంచిందా? చూసి చాలా రోజులు అయింది. ఈ సంవత్సరం అన్న పర్మిషన్ ఇస్తారో లేదో? చాందిని రావడానికి పర్మిషన్లు కావాలా? ఎందుకు తీసుకోవాలి బాబాయ్ ఇన్ని పర్మిషన్లు? మా టీవీలో మా అవార్డ్స్ కి, జీ టీవీలో జీ అవార్డ్స్ కి, ఈ టీవీలో జబర్దస్త్, టీ జోడి, మా జోడి, పకోడి అంటూ ఏ ఎంటర్టైన్మెంట్ కి లేని పర్మిషన్లు మనమే ఎందుకు తీసుకోవాలి బాబాయ్?
అంటకొస్తే చాలు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయో ఉండవు అన్న టెన్షన్ మా కుర్రోలు చచ్చిపోతున్నాం. ప్రతిసారి ఇంతే, తూర్పు పాలనలో డాన్స్ ఉందని ఫోన్ వస్తుందండి. హుషారుగా హ్యాంగర్ కొని కొత్త షర్ట్ వేసుకొని సెంట్ కొట్టుకొని పెట్రోల్ అప్పో చేసి కొట్టించుకొని బయలుదేరి అలా వెళ్తే రాజోల్ దాటిన వెంటనే ఫోన్, పోలీసులు వచ్చి డాన్స్ ఆపేశారండి. ఇస్రో అంటూ ఇంటికి వస్తాం, ఇంకో ఫోన్, ఒరు బా పడమడి పడలా ఆడుతున్నారా, అదే ఊపు ఉత్సాహంతో ఎగవేసుకుంటూ అక్కడికి వెళ్తే ఆట అయిపోయింది అంటారు. కరవాకులో ఇంకో గంటలో డాన్స్ చేస్తారంటే తెల్లారు వెయిటింగ్ చేస్తాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం బాబాయ్. మనలాంటి బడుగు బలహీన వర్గాల ఎంటర్టైన్మెంట్ మీద ఎందుకు వివక్ష కక్ష అధ్యక్ష? నేను డిసైడ్ అయ్యా, ఈసారి కోడి పందాలకి గుండాటలకి డాన్సులకి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదని మేనిఫెస్టోలో పాయింట్ పెట్టినోడికి నా ఓటు. ఏమంటారా? ఎందుకు మీరు ఎందుకు వచ్చారు? సుబ్బాలం జాతర కదా, చాందిని డాన్స్ పెడదామని పర్మిషన్ కోసం వచ్చారా? ఎలా ఉంది బాబాయ్? ఒళ్ళు చేసిందా? రంగు వచ్చిందా? గ్లామర్ ఏమైనా పెంచిందా? చూసి చాలా రోజులు అయింది. ఈ సంవత్సరం అన్న పర్మిషన్ ఇస్తారో లేదో? చాందిని రావడానికి పర్మిషన్లు కావాలా? ఎందుకు తీసుకోవాలి బాబాయ్ ఇన్ని పర్మిషన్లు? మా టీవీలో మా వాట్స్ కి, సిటీవీలో జియో వాట్స్ కి, ఈ టీవీలో జబర్దస్త్, టీ జోడి, మా జోడి, పకోడి అంటూ ఏ ఎంటర్టైన్మెంట్ కి లేదని పర్మిషన్లు మనమే ఎందుకు తీసుకోవాలి బాబాయ్? అంటకొస్తే చాలు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయో ఉండవు అన్న టెన్షన్ మా కుర్రోలు చచ్చిపోతున్నాం. ప్రతిసారి ఇంతే, తూర్పు పాలనలో డాన్స్ ఉందని ఫోన్ వస్తుందండి. హుషారుగా హ్యాంగర్ కొని కొత్త షర్ట్ వేసుకొని సెంట్ కొట్టుకొని పెట్రోల్ అప్పో చేసి కొట్టించుకొని బయలుదేరి అలా వెళ్తే రాజోల్ దాటిన వెంటనే ఫోన్, పోలీసులు వచ్చి డాన్స్ ఆపేశారండి. ఇస్రో అంటూ ఇంటికి వస్తాం, ఇంకో ఫోన్, ఒరు బా పడమడి పడలా ఆడుతున్నారా, అదే ఊపు ఉత్సాహంతో ఎగవేసుకుంటూ అక్కడికి వెళ్తే ఆట అయిపోయింది అంటారు. కరవాకులో ఇంకో గంటలో డాన్స్ చేస్తారంటే తెల్లారు వెయిటింగ్ చేస్తాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం బాబాయ్. మనలాంటి బడుగు బలహీన వర్గాల ఎంటర్టైన్మెంట్ మీద ఎందుకు వివక్ష కక్ష అధ్యక్ష? నేను డిసైడ్ అయ్యా, ఈసారి కోడి పందాలకి గుండాటలకి డాన్సులకి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదని మేనిఫెస్టోలో పాయింట్ పెట్టినోడికి నా ఓటు. ఏమంటారా? ఏమంటారా? ఎలా ఉంది? కుర్రోళ్ళందరూ ఊగిపోయేలాగా, ముసలోళ్ళకి కిక్కిచ్చేలాగా ఓ ఫుల్ సాంగ్ చూద్దామా అన్నా? రెడీయా అన్న? ఒక్కసారి అన్న, ఇక ఒక్కసారంట. ఇందులో తూర్పు పాలంకి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్తూ రాజోల దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెల్లార్లు వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా రంగనాయకి వేసుకో. బాలే సార్, చూడండి సార్. నేను కూడా వాసు గారికి పిఠాపురం, మా ప్రొడ్యూసర్స్ కి అందరికి పిఠాపురం అంటే ఎంత ఇష్టం అంటే, ఇది థియేటర్లో రావాల్సిన ఫుల్ వీడియో సాంగ్ అండి, లిరికల్ వీడియో కాదు, మొత్తం ప్లే చేయించారు. ఇదేందయ్యా ఇది? మనకి ట్రైలర్ లాంచ్ చేయడానికి లేట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచేసి అప్పుడు రంగనాయకి స్టెప్ వేద్దాం వీళ్ళ చేత. ముందుగా మన ఫంక్ పల్లవి, చూసారో లేదో మరి మీరు, ఫంక్ పల్లవి గారు ఇప్పుడు పైకి వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి. నయన్ గారిని ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. నేను తీసుకొస్తా. ఓ సారీ, ఓకే. రండి. నితిన్ గారిని ఇప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాం, మన మ్యాడ్ హీరో. ఇప్పుడు ఆయతో బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిఠాపురం. మన వెరీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ వాసు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన డైరెక్టర్ గారు, మన అవలాపురం కుర్రాడు, ఈ క్యారెక్టర్లు ఈ ఫన్ అంతా రాసింది మొత్తం ఆయనే. అంజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. అలాగే కో ప్రొడ్యూసర్ బాలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, పెద్దవాళ్ళని పిలిచేంత స్థాయి మీరే చేయాలి. అది అదే పిఠాపురంలో
ఈ ఐ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన మా వరం గారిని మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఐ టీం నుంచి. మాకు అత్యంత ఆత్మీయులైన ఇద్దరు మంచి మనసుతో ఈ సినిమా ట్రైలర్ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పిఠాపురంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వరం గారు ఒకసారి ట్రైలర్ రిలీజ్ అని మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు క్లాప్స్ కొట్టగానే ఇక్కడ మొత్తం టోటల్ ప్లే అవుతుంది సార్. మరి ఆయ్ సినిమా బన్నీ గారు సుమారు 11-12 సినిమాల వరకు చేశారు. బన్నీ గారు అంటే కళ్యాణ్ గారికి బాగా లవ్. ఇంకేదంటే ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూశాను. ఇంచుమించు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు మన జిల్లాలతో సహా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనందరం కూడా హీరోలు అయిపోయేలా ఉన్నాం ఇక్కడ. చేత నేను కళ్యాణ్ గారికి కూడా అక్కడ మన తిమ్మాపురం మీటింగ్లో చెప్పాను, షూటింగ్ పెట్టినప్పుడు కొంచెం సీరియల్గా లీడర్స్ని కొంచెం అందులో పెట్టుకుంటే, సీనియర్ లీడర్స్ని పెట్టుకుంటే ఇంకా మన మీద దృష్టి లేకుండా ఉంటుందని చెప్పాను. పెడదామని అన్నారు. అదేవిధంగా ఈవేళ ఆయ్ సినిమా మరి హీరో గారికి, హీరోయిన్ గారికి, ఇంకా నటులందరూ ఉన్నారు వీరికి, ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రదర్-ఇన్-లా, వీరందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సౌండ్ గట్టిగా కొట్టండి, కళ్యాణ్ గారికి వినపడాలి, చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి. సుబ్బు ఈ లవ్ లెటర్ ఇచ్చింది నువ్వేనా? టీచర్గా ఉండి లెటర్ ఇచ్చింది నేనే కానండి, రాసిన మాత్రం కార్తీక్ అండి. ఆ ఎదవలు నాకు దొరకాలి. ఏదోలరా, ఊళ్ళో ఎంతమంది ఎదవలు ఉన్నారేంటండి? ఆలే ఇప్పుడు తినంటే ప్రతి జనరేషన్ లో ఊరికి ఎలాంటి వాళ్ళు ఉంటారా? కాచి బేరల్లా కాచి బేవర్స్ అన్నమాట. గొట్టం ఏం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇండైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నావా? టౌన్ లో అమ్మాయిలు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా? ఇంతకీ మీరు ఏమిట్లు అంటే మనం లవ్ చేసుకుంటున్నాం కదా, అవునా? నాకు న్యాచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజమా? చీకట్లో కూడా చేత్తో పొట్టి తిరుగుతాడు. సెల్రా సెల్లో, నేనేం పూతాం లేదు. నాకెందుకో ఎక్కడో చుక్కలు కలుస్తున్నాయి అనిపిస్తుందిరా. పల్లవిని వీడిని కలిపే బాధ్యత మందే. పల్లవిని ప్రేమిస్తే వాడికి వాడి ఫ్రెండ్స్కి ఉప్పెన సినిమానే. ఈ అమ్మాయి ఎలా ఉందా? లేకపోతే అందరూ అమ్మాయిలు ఇలా తగలెట్టారా? నీకు నాకు సంబంధం లేదు, ఈ మిషన్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. వద్దు, నాకేం చెప్పదు, నిన్నే విను. ఎందుకు రావాడు అంతలో కోపడుతున్నాడు? వీడికి తొట్టికి వస్తుందంట, అందుకే అది కోపడుతున్నాడు. కువిత్తిలో మేము పోతాం. ఆడు మనోడేనా? దీనికి ఇంకేం సొల్యూషన్ లేదా పల్లవి? రాజు రెడ్డిగా, రెడ్డి కమ్మగా, కమ్మ కాపుగా, కాపు వేరొకరిగా మారతారా? ఎరా సుబ్బు ఈ లవ్ లెటర్ ఇచ్చింది నువ్వేనా? టీచర్గా ఉండి లెటర్ ఇచ్చింది నేనే కానండి, రాసిన మాత్రం కార్తీక్ అండి. బాగా మండుతున్నట్టుంది
ఆ ఎదవలు నాకు దొరకాలి. ఏదోలరా ఊళ్ళో ఎంతమంది ఎదవలు ఉన్నారేంటండి ఆళ్ళే. ఇప్పుడు తినండి. ప్రతి జనరేషన్ లో ఊరికి ఎలాంటి వాళ్ళు ఉంటారా? తాచి బేరల్లా తాచి బేవర్స్ అనమాట. గొట్టం ఏం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇండైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నావా? టౌన్ లో అమ్మాయిలు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా? ఇంతకీ మీరు ఏమిట్లు? అంటే మనం లవ్ చేసుకుంటున్నాం కదా, అవునా? నాకు న్యాచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజమా? చీకట్లో కూడా చేత్తో పొట్టి తిరుగుతాడు. సెల్రా సెల్లో, నేనేం పూతాం లేదు. నాకెందుకో ఎక్కడో చుక్కలు కలుస్తున్నాయి అనిపిస్తుందిరా. పల్లవిని వీడిని కలిపే బాధ్యత మందే. పల్లవిని ప్రేమిస్తే వాడికి వాడి ఫ్రెండ్స్ కి ముప్పెన సినిమానే. ఈ అమ్మాయి ఎలా ఉందా? లేకపోతే అందరూ అమ్మాయిలు ఇలా తగలెట్టారా? నీకు నాకు సంబంధం లేదు. ఈ మిషన్ లో నిన్ను అవ్వను. నాకేం చెప్పదు, నిన్నే విను. ఎందుకు రావాడు అంతలో కోపడుతున్నాడు? వీడికి తొట్టికి వస్తుందంట, అందుకే అది కోపడతాడు. క్విట్టిలో మేము పోతాం. ఆడు మనోడేనా? దీనికి ఇంకేం సొల్యూషన్ లేదా పల్లవి? రాజు రెడ్డిగా, రెడ్డి కమ్మగా, కమ్మ కాపుగా, కాపు వేరొకరిగా మారతారా? కసిరెడ్డి గారు బన్నీవాస్ గారికి చెప్పలేకపోతున్నారు, బాల్ గట్టిగా తగిలిందట. మరి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేయించవలసిందిగా కోరుతాం. చూసారా, బాగుందా? ఇది ఇది పక్కా ఈస్ట్ గోదావరి సినిమా. అంటే ఉభయ గోదావరి జిల్లాలు ఇది వరకు కలిసిండి కాబట్టి పక్కా ఈస్ట్ గోదావరి సినిమా ఇది. దట్ ఈస్ ద మెయిన్ బేస్ ఆఫ్ ద ఫిలిం. రండి, ఎస్పెషల్లీ మీ జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వెటకారం కానీ మామూలుగా ఉండదు సినిమా. మీరు బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం 100% మీ బొగ్గలు మీ పొట్ట మాత్రం నెప్పెడితేనే బయటికి వెళ్తాయి. అదైతే మాత్రం గ్యారంటీ మా వైపు నుంచి. ఒక 2 మాటలు వరం గారిని ట్రైలర్ చూశారు కాబట్టి సినిమా గురించి మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటాం. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా 2 జిల్లాలకి సంబంధించిన అందరూ కూడా హాయ్ అంటాం. హాయిలో 2 ఉంటాయి. వెటకారంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్, ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ 2 జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినందుకు మరి బన్నీవాస్ గారికి, మరి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కామెడియన్స్కి, మరి వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా 2,30,000 మంది చూడాలని, అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అవుద్దని చెప్పి వాసు గారికి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకోండి. మాకు అత్యంత ఆత్మీయులు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. 2019 ఎలక్షన్లో కూడా మేము ఇద్దరం కలిసి భీమవరంలో చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కూడా కళ్యాణ్ గారికి చేదోడు వాదుడుగా ఉండి అన్నీ కూడా చూసుకుంటున్నారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. ముందుగా వాస్ గారి గురించి చెప్పాలి. ఆయన సినీ రంగంలో ఎంత బిజీగా ఉంటారో, ఎలక్షన్ టైంలో మన పార్టీకి ఆయనకి అండగా నిలబడ్డ విధానం ఇప్పుడే చెప్పారు. ఆయన 2019లో కూడా
నాగబాబు గారికి ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గాను, నేను సెకండ్ ఏజెంట్గాను కూడా పనిచేసాం నరసాపురం ఎన్నికల్లో. అదే డెడికేషన్తో కూడా ఈ ఎన్నికల్లో ఒక పిఠాపురం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయనే స్వీకరించి మన జనసేన పార్టీ జయకేతన్లో ముఖ్య భూమిని పోషించారు ఆయన. తప్పకుండా సార్, ఈ చిత్రం అత్యంత నేటివిటీతో ఈస్ట్ గోదావరి ఒక పద్ధతులు, మాటలు నాకు తెలిసి సార్ వీరిద్దరు కూడా ఫస్ట్ టైం యాక్టర్స్ అండి ఇంతగా? అచ్చా, ఓకే. రియలీ ఐ అప్రిషియేట్ దేర్ యాక్టింగ్ స్కిల్స్. దే ఆర్ యాక్టర్ లైక్ మోర్ సీనియర్ యాక్టర్స్ and I appreciate everyone, including I wish you the team a grand success. అట్లాగే కూడా బన్నీవాస్ గారికి కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొక్కసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈవేళ కూడా ఒక టీవీలో చూశాను, ఎవరెవరో అంటున్నారు సక్సెస్ మీట్ని మేము పిఠాపురంలో నిర్వహిస్తామని. ఇది తప్పకుండా ముఖ్యంగా బన్నీవాసి గారికి ఈ పిఠాపురం వచ్చి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా పిఠాపురం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పిఠాపురం ఆఫ్ కోర్స్ అది చెప్పక్కర్లేదు. అది నేను పిఠాపురం ఆయన ఇలా పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని మీదకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అదే రావడం నేను పిఠాపురం వచ్చినప్పుడు. ఇట్లా ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఉంది అన్నీ చెప్పినప్పుడు ఒకటే దండం పెట్టుకున్నాను ఆయనకి. ఏదో ఒక మంచి జరగాలని కోరుకున్నాను. ఆ మంచి ఎంత బాగా జరిగిందంటే నేను కోరుకున్న దానికి 100 రెట్లు జరిగింది ఆ మంచి. నేను ఊహించినంత మంచి జరిగింది. అందుకనే మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ కోరుకున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి. నాకు తెలుసు పిఠాపురం గుడి అంత పవర్ఫుల్లో ఏంటి అనేది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇది ఇండస్ట్రీలో సెంటిమెంట్ కింద కూడా టర్న్ అవుతుంది. అండ్ ఒక కొత్త బీజం వేసాం. పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం, ఇక్కడ ఒక ఫంక్షన్ చేసాం. ఈ ఫంక్షన్కి చాలామంది ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా చాలామంది వచ్చి ఇక్కడ సక్సెస్ మీట్లు కానీ స్టార్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి చాలా మీద మాట్లాడాలన్నా కూడా ఎక్కువ నేను రిస్ట్రిక్ట్ అవుతున్నాను, బికాజ్ ఇట్స్ ఎ ఫిల్మ్ ఈవెంట్ కాబట్టి. ఈ సినిమా ద్వారా నాకు నితిన్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది అయినా, కానీ ఎక్కడా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఇది కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మా అందరితోనే యూనిట్తోనే కలిసిపోయి మా అందరిలో ఒక కుర్రోడి కిందే ఉండి మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా హ్యాపీగా మమ్మల్ని షూటింగ్ మొత్తం తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ కసిరెడ్డికి అంకిత్తో థ్యాంక్స్ చెప్పించేద్దాం. 2 నిమిషాలు నేను రామిరియాల్ గారిని కలిసే వరకు ఆయన పిఠాపురం అని తెలియదు నాకు, ఎందుకంటే ఎక్కువ ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. ఫస్ట్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను, మీది ఈస్ట్ గోదావరి అండి అన్నాను. అవునండి నాది ఈస్ట్ గోదావరి, నేను చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కూడా పిఠాపురం, నాకు పిఠాపురం అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాడు ఆయన. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ ఆయన చాలా మనసు పెట్టి ఆ 2 సాంగ్స్ మీరు విన్నారు కదా, నాయకిని అండ్ అంతకుముందు వచ్చిన సాంగ్ కూడా ఆయన చేయడానికి ఏంటంటే ఆయన ఈస్ట్ గోదావరి అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయన సాంగ్స్లో కూడా చూపించాడు మొత్తం. అండ్ ఆయనకి ఏమాత్రం డేట్ కుదిరినా కూడా యాక్చువల్లీ ఈరోజు తీసుకురావాలి, బట్ ఆయన ఉన్న బిజీలో తీసుకురాలేకపోయాను. బట్ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు, సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు మాత్రం ఆయన డెఫినెట్గా పిఠాపురం రమ్మని మాత్రం అడుగుతాను. ట్రైలర్ ఎలా ఉంది? మీరు జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు. సినిమా చూస్తే కుర్చీలో ఒక్కడ కూర్చుంటే నా మీద ఒట్టు మొత్తం కింద పడి తోలుతారు, ఆ లెవెల్లో ఉంటుంది సినిమా. ఇక్కడికి ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా ఏదో ఒక లోపల తెలియని ఎనర్జీ వస్తుంది. ఎస్, అందరూ ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే.
ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ వెళ్ళి చూడండి. అందరికీ హాయ్. అందరికీ నమస్కారం. ఏంట్రా మీరంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే చింపేస్తారు, అరుస్తారు, నాకు తెలుసు, విన్నాను, కానీ ఇది ఫస్ట్ టైం చూడటం నాకు. అసలు క్రేజీగా ఉన్నారు మీరు. అండ్ నేను తెలుగు అమ్మాయి కాకపోయినా ఈ ఫిల్మ్ టీంతో వర్క్ చేసి అంజి గారు గైడెన్స్తో వర్క్ చేసి నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్కి ఆయ్ అంటాము కదా, అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, అది మా ఆయ్ టీమ్ ప్రామిస్ అండి. ఆయ్. అందరికీ నమస్కారం. ఒక దేశ రాజధానికి ఉన్నంత అటెన్షన్ పిఠాపురం ఈరోజు సంపాదించుకుంది. ఎంతోమంది కోరికని పిఠాపురం వాస్తవస్యులు మాత్రమే అది నెరవేర్చగలిగారు. మీ అందరికీ చాలామంది తరపున, నా తరపున కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడైతే బన్నీవాస్ గారు సార్ ఇలా పిఠాపురం వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అన్నారో అసలు ఆ కిక్కే వేరు. అండ్ ఇందాక రామ్ మిరియాల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఆయన ఇండియన్ ఐడల్ షో అప్పుడు కలిసినప్పుడు చెప్పారు, ఆయన ఎన్ని వర్క్స్ ఉన్నా వచ్చి ఓటేసి వెళ్ళారు అని. సో మీరందరూ కలిసి చేసిన ఆ మంచి పనికి ఎంతోమంది ఇప్పుడు చాలా చాలా లబ్ధి పొందబోతున్నారు. సో బన్నీ ఆ పవర్ అంతా మీరిప్పుడు ఇచ్చే ఈ పవర్ అంతా కూడా మా సినిమాకి ఆశీస్సులుగా మారాలని, ఈ పవర్ అంతా రేపు పొద్దున కలెక్షన్స్లో కనిపించాలని, జనాలు నవ్వుల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజి గారు ఇక్కడ ఈ నేటివిటీతో అమలాపురం కుర్రారు కానీ ఆయన రాసిన విధానం, స్టోరీ కానీ ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెంట్గా మీరందరూ బుగ్గలు నొప్పెట్టి కడుపు నొప్పెట్టి అంత నవ్వుతున్నాము అంటే మేము ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటే కానీ ఇలాంటి మాటలు చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మీరు ఇచ్చిన ఎనర్జీ కూడా ఇంకో 10 రోజులు మేము ప్రమోషన్స్ చేయడానికి చాలా గట్టిగా పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏది అదే నా ఫ్రస్ట్రేషన్ అది. మీరు చూశారు కదా, ప్రతి సంక్రాంతికి అదే నా ఫ్రస్ట్రేషను. సరే, ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చిన వర్మ గారికి, మల్లెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మల్లెడ్డి శ్రీనివాస్ గారికి అదే లాస్ట్ డైలాగ్ లాగా క్యాస్ట్ మార్చాం, అంతే ఇంకా. సరే, మీది పిఠాపురం, మాది అమలాపురం, మనం బరంపురం. రెడీ. తర్వాత ఈ ట్రైలర్లో చూశారు కదా, ఒక 2.5 నిమిషాలు ఎలా ఉందో, మీ 2.5 గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా మీరు ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. నవ్వుతేనే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదా, మీకు నవ్వుతూ కన్నీళ్ళు తెప్పిస్తూ లాస్ట్లో ఒక తడితో, అది చెమ్మారిందంటారు చూసారా, అలాగా కంటి తడితో అట్లా బయటకు వచ్చేంత ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. దీనికి బాగా మాకు వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇకపోతే రామ్ మిరియాల గారికి యాక్చువల్గా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అతని ఊరు నుంచే నేను ఇప్పుడు ఆయనకి మీరు రామ్ మిరియాల గారు మీరు ఇప్పుడు రాకపోయినా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అది మొత్తం ఇప్పుడున్న మన ఈ కుర్రోళ్ళందరికీ చేరింది. అలాగే సూఫీ అన్న సాంగ్ అని. తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజయ్ అర్షాద్ అనే అబ్బాయి చేస్తున్నాడు. ఇప్పుడు ట్రైలర్కి చూసారు కదా, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్
అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా డైరెక్షన్ టీమ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాజ్ గారు రాలేదు, మన భాను ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్కడ ఉన్న విద్యా కుప్పనేడి గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయనకి థ్యాంక్స్ అండి. అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అల్లు అరవింద్ గారిని రమ్మన్నాను ఇటు, కాకపోతే ఆయన ఏమన్నారంటే డెఫినెట్గా ఒక రోజు వస్తాను, వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక పెద్ద సభ ఇక్కడ పెడదాం, ఒక సినిమాకి సంబంధించి అని మాత్రం ప్రామిస్ చేశారు. అది డెఫినెట్గా చేయిస్తాను ఇక్కడ ఒక పెద్ద సభ మాత్రం 100%. అలాగే నా కో ప్రొడ్యూసర్ భాను. హాయ్ ఎవ్రీవన్. పిఠాపురం ఫస్ట్ టైం రావడం అండి నేను. పిఠాపురం పేరులోనే చాలా పవర్ ఉంది. టెంపుల్స్కి వెళ్ళాను, ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్కి వచ్చాము మేమందరం కలిసి. ఆ టెంపుల్స్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి టెంపుల్స్. దత్తపీఠము, తర్వాత కుక్కటేశ్వర స్వామి టెంపుల్, రెండు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇంత పవర్, ఈ ఊరికి ఉన్న పవర్కి ఇంకొక పవర్ యాడ్ అయింది. ఇంకా అసలు మీరందరూ కలిసి ఈ సినిమాకి బోల్డంత పవర్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో గారు నాని నితిన్ గారు. ముందు మీరు అందరూ సక్సెస్ చేస్తే ఆ తర్వాత ఆయన వస్తారండి తప్పకుండా. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదండి, ఎలా అనిపించింది మీ అందరికీ? పాటలు ఎలా అనిపించాయి? కానీ మాకంత బాగా నచ్చలేదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు బురదలో పడేయడం మమ్మల్ని, చెట్ల పైకి ఎక్కియడం మమ్మల్ని, ఇవన్నీ చేశారు కాబట్టి కొంచెం కోపం ఉంది మా డైరెక్టర్ పైన. ఆ తర్వాత తీర్చుకుంటాను. అదే మీరందరూ కలిసి చూసి ఆ కష్టానికి ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఇంత మంచిగా సినిమా వచ్చింది అంటే, ఇలా ట్రైలర్ వచ్చింది, ఇలా పాటలు వచ్చింది అంటే దానికి కారణమైన మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది, ట్రైలర్ కావచ్చు, పాటలు కావచ్చు. థ్యాంక్ యూ సార్. అలానే ఇప్పుడు నాతో పనిచేసిన కసిరెడ్డి గారికి, అలానే అంకిత్, వాళ్ళిద్దరూ లేకపోతే అసలు సినిమా లేదండి. నేను ఊరికే చెప్పట్లేదు, వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి. వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటిది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్సే, సినిమాలోనే కాదు బయట కూడా. థ్యాంక్ యూ. అలానే తెలుగు అమ్మాయి కాదు కానీ ఎరక్కొట్టేసిందండి సినిమాలో. తప్పకుండా వెళ్ళి చూడండి, గోదావరి పిల్లలాగానే ఉంటుంది సినిమాలో. చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ సక్సెస్కి కలుద్దాం, అందరినీ కలుస్తాం, ఇరక్కొట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మెగా పవన్ కళ్యాణ్ గారు అండ్ అందరు అభిమానులతో పాటు మా నితిన్ ఆశీర్వదించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు అంత దూరం నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రాత్రి నైట్ ఇంకో సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఆయికి సంబంధించి, అది చెయ్యాలి ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సాంగ్ కూడా 9th రిలీజ్ అవుతుంది, చూడండి. అది కూడా ఇరగొట్టేసాం గట్టిగా. ఈవినింగ్ చాందినితో సాంగ్ ఉంది. చాందినితో అదేం సాంగ్ అడగండి, కుర్రోళ్ళందరికీ కావాలి కదా ఒక సినిమాలో సాంగ్, ఐటమ్ సాంగ్. దాంట్లో డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో క్రికెట్ స్టెప్ అని చెప్పి ఒక స్టెప్ చేయించుతున్నారు రాత్రి, ఈరోజు నైట్. అది వస్తుంది 9th, చూడండి సరదాగా బాగుంటుంది. అంతేగా, అదే కదా, గట్టిగా ఇప్పుడు స్టెప్ వేయాలి కదా, అది సాంగ్ వేసుకోండి అన్న. ఒక్క నిమిషం వర్మ గారు, మనం ముగ్గురు వెళ్ళిపోదాం సార్. వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, వాళ్ళు ఏం చేసుకున్నా మనం ఖాళీ చేసేద్దాం. ఏమైందిరా? పెళ్ళికి వచ్చినట్లేదురా, చావుకొచ్చినట్టుంది. ఏట్రా మాకు ఈ కర్మ? మా కుర్రోళ్ళకి కిక్కిచ్చేలాగా, మండపం ఊగిపోయేలాగా మంచి ఊపొచ్చే పాట వేసుకోరా. మన కుర్రాళ్ళ కోరిక మేరకు మంచి ఊపున్న పాట. రెడీ, 1 2 3 4 వేసుకో.
ఏమైందిరా? వారికి కోటిగాడొచ్చి జడలుకున్నాడు, ముగ్గులు పెట్టే ముత్యాలనేమో మూర్తిగాడొచ్చి మొగ్గులో దించాడు. మరి నాయకి ఏమైనాదే, రంగ నాయకి ఏమైనాదే, నాయకి ఏమైనాదే, రంగ నాయకి ఏమైనాదే, నాయుడితో సెట్ అయినాదే, మ్యాటర్ సరుకు తోటకి షిఫ్ట్ అయినాదే. దుఃఖిత పందెం గుర్రాలు ఒడ్డుకున్న తురికి ఉండవు కళ్ళాలు. చిలిపి గుర్రాలు దుఃఖిత పందెం గుర్రాలు ఒడ్డుకున్న తురికి ఉండవు కళ్ళాలు. స్వహతి ముత్యాలు కొంచెం జాతి రత్నాలు పోటీకొచ్చారాడి కొట్టే కొట్టేలు. మీసం నెలేసిన ప్రతి ఒక్క గుర్రాడు కాటుక కళ్ళే చూసి ఫ్లాట్ అయిపోతాడు. గాజుల మొదే వింటే లొంగిపోని సిన్నాడు, ఊపిదున్నాడంటే నమ్మేదెవ్వడు. ఊరమల్లె పూలు కొప్పున జుడితే ఊరూరంతా నిద్రలేసింది. పెద్దడు నడుము అత్తరు కొడితే పొలిమేర కూడా పొలమారిపోయింది. పాలెట్టుకొచ్చి పక్కన కూర్చుంటే కుర్ర ఊపిరంతా వేడెక్కిపోయింది.